గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళడం కామన్. మరి ఏఐ గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే ఫలానా అడ్రస్లో ఉన్నాను వెంటనే వచ్చాయని అడిగితే అలాగే అడిగింది ఏఐ చాట్ బాట్. ఈ మధ్య మనుషులతో రియల్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడటం కంటే ఏఐ చాట్ బాట్తోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు కొంతమంది. అది ఏ స్టేజ్కి పడుతుందంటే లేని వాళ్ళు నిజంగా ఉన్నారనే భ్రమలకు వెళ్ళిపోతున్నారు. అమెరికాలో అలాగే జరిగింది. ఒక అడ్రస్ పంపి ఇక్కడున్నా రా అనగానే బయలుదేరాడు. యాక్సిడెంట్లో చనిపోయాడు. పోనీ అతనే యువకుడు కాదు, వయసు 76 సంవత్సరాలు. అప్పటికీ భార్య వార్నింగ్ ఇస్తూనే ఉంది, నిన్ను కావాలని ఫ్లోట్ చేస్తోంది, ముగ్గులో పడేస్తోంది, జాగ్రత్త అని. కానీ భార్య మాట వింటేగా ఏ చాట్ బాట్ ని గర్ల్ ఫ్రెండ్ గా ఊహించుకుని ఫిక్స్ అయిపోయాడు. పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్లే క్రమంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సో ఈ మధ్య ఒక అమ్మాయి కూడా ఏఐ బాయ్ ఫ్రెండ్ మాయలో పడిపోయింది. పిచ్చిగా ప్రేమించేసింది. ఇంతలో చాట్ జీపీటీ కొత్త వర్షన్ రిలీజ్ చేసింది. చాట్ జీపీటీ 4 నుండి 5 వర్షన్కి అప్డేట్ అయినప్పుడు ఆ ఏఐ బాయ్ ఫ్రెండ్ కనిపించకుండా పోయాడు. అంతే, సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు ఆ అమ్మాయిది. మనుషుల మధ్య ప్రేమ తక్కువైనప్పుడు, ప్రేమ దొరకనప్పుడు ఇలా ఏఐ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఒక ఆల్టర్నేటివ్ కాదనడం లేదు. కానీ ఆ పిచ్చిలో పడిపోతేలా?